చదువుకున్నప్పుడు ఎండాకాలం క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు పడవ వేసుకొని చేపలు పడుతుంది. నేనే చిక్కినా వస్తా సార్. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలంలోని తొంబారావుపేట గ్రామానికి, అదేవిధంగా పోర్మల్ల, మైతాపూర్, రాయకల్, చెర్లకొండాపూర్ నుండి మొదలు పెడితే ఇటిక్యాల, మూటపల్లి, కొత్తపేట, ఎంపల్లి వెంకట్రావుపేట, బోర్నపల్లి, జగన్నాథ్పూర్, సాతార, రేగుంట ఇవన్నీ గ్రామాలకు కూడా ఎర్రటి ఎండాకాలంలో కూడా నీళ్లు అందే విధంగా D52 అనే తూమును 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే రమేష్ గారికి, ముఖ్యంగా తొంబారావుపేట ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, రైతన్నలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేడిపల్లి కాడ D51 ఉండే, తాటిపల్లి కాడ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 53 ఉండింది. 52 అనేది ఏ కాలం చేతనో 52 నెంబర్ తూము పెట్టలేదు. రైతులు కొంత భూమి ఇబ్బంది అవుతుందని సహకరించి ఒప్పించి ఇవాళ ఇక్కడ తూము పెట్టడంతో తొంబారావుపేట చెరువు నిరంతరం నిండుగా ఉంటున్నది. దాంతోపాటుగా పోర్మల చెరువు నిండుగా ఉండి మైతాపూర్ వాగు వారి దానిపైన 1,30,00,000తో 6 చెక్ డ్యాములు కట్టాం. ఎక్కడికక్కడ కూడా నీరు ఆగడం వలన అక్కడ యాదవులకు కావచ్చు, గంగపుత్రులకు కావచ్చు, రైతన్నలకు, భూగర్భ జలాలు పెరిగి మా గౌడన్నలకు, మామిడి తోటల వారికి అందరికి కూడా బావులకి బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాయి. తర్వాత మైతాపూర్ బావి నుండి రాయకల్ చెరువులోకి రావడం. గతంలో రాయకల్లో వర్షాకాలం వస్తే చెరువు తెగిపోతుందనే పరిస్థితి చాలాసార్లు చూసాం. ఎండాకాలం వస్తే చుక్క నీళ్ళు లేని పరిస్థితి. అటువంటి సందర్భంలో గత 4 సంవత్సరాలుగా నిరంతరం నిండుగా నీళ్ళుండి ఇప్పుడే పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ హనుమల్ గారు, గణరాజిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్, ఫ్యాక్స్ చైర్మన్ మిత్రులు మల్లారెడ్డి గారు, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి గారు, ఇతర నాయకులు కూడా చెప్పిన దాని ప్రకారం అక్కడ 300 ఎకరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఉన్నది రాయకల్ది. తప్పకుండా చెరువు తూములోకి వెళ్ళి నీళ్ళు ఎలా చూడాలంటే ఇక్కడికి వచ్చి ఇవాళ తొంబారావుపేట నాయకుల సహకారం, రైతన్నల సహకారం, పూర్వల మా భూమిరెడ్డి అన్న, రాజన్న అందరి సహకారంతో తూము ఓపెన్ చేసుకోవడం జరిగింది. నీళ్లు మంచిగా 2 ఫీట్ల ఫ్లో తోటి వెళ్తూ ఉన్నాయి. తొంబారావుపేట చెరువు నిన్నటి నుండి అది నిండిపోయింది. ఇక పూర్వల నిండి నెక్స్ట్ మైతాపూర్కి వస్తాయి. మరి ఈ రకంగా ఎక్కువ పంటలు పండాలి, రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి గత ప్రభుత్వం ఉన్న నిర్ణయానికి అనుగుణంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడంతో మరి ఒక డాక్టర్గా నాకు ఈ పౌర్మల్ల, తొంబారావుపేట, మైతాపూర్ రైతన్నలతోటి చాలా మందితోటి నాకు డాక్టర్గానే చాలా పరిచయాలు సహకరించారు. అట్లనే మా రాయకల్ సంజీవ్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేసిండే నీళ్ళు సరిపోతలేదు సార్ అని చెప్పి. ఇట్లా అందరం కలిసి ఈరోజు 4 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ఎండాకాలంలో రాయకల్ పట్టణంలో చెరువు చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా భూగర్భ జలాలు ఎండిపోకుండా కావచ్చు. కింది వరకు దాదాపు 15 గ్రామాలు వస్తాయి ఇక్కడ నుండి లెక్క పెడితే. ఇవాళ 15 గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి. దాంతో పాటుగా ఎక్కడికక్కడ మైతాపూర్లో 6 చెక్ డ్యాములు కట్టినట్టు ఇటుకాల్లో 2 చెక్ డ్యాములు, మూటపల్లి చెక్ డ్యామ్, కొత్తపేటది పూర్తయిపోయింది, బోర్నపల్లి కూడా పూర్తయిపోయింది. ఇటుకాలది కొంత మిగిలింది, మూటపల్లిది కొంత మిగిలింది. అదేవిధంగా ఇక్కడ కూడా అయిపోయినాయి. అంటే ఈ రకంగా ఎక్కడికక్కడ నీళ్ళను మనం కట్ట చేసుకుంటూ పోవడం జరిగింది. దానివల్ల భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం దురదృష్టం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోవడంతో ఆ పక్క 2 పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. వాటిని తొందరగా పూర్తి చేసి మళ్ళీ
కాళేశ్వరం నీళ్లు వృధాగా ఇప్పుడు ఎండాకాలంలో కూడా బాగా మారుతుంది. ప్రాణహిత దాని పేరే ప్రాణహిత, అంటే ఎప్పుడు సజీవంగా పారేది. ఇప్పుడు కూడా 6000 క్యూసెక్లు, అంటే ఇప్పుడు మన కెనాలు ఎన్ని నీళ్ళు పోతున్నాయో కానీ నీళ్ళు అటే రంగపాలవుతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. దాన్ని వెంటనే పునరుద్ధరించి మీ దోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ, హుజూర్నగర్ నీళ్ళ మంత్రి ప్రాంతం అది, అక్కడికి తీసుకుపోవచ్చు. మళ్ళీ సిరిసిల్ల దాకా తీసుకుపోవచ్చు. కాకుండా ఎస్ఆర్ఎస్పి ఈసారి భగవంతుని దయ వల్ల 7 నెలలో వరకు వర్షాలు పడుతున్నాయి. 7 నెలలో వర్షాలు బాగుపడి 8వ నెల వరకు నిండిపోయింది. మరి దాన్ని వరద కాలం ద్వారా నీళ్లను తరలించుకుపోతా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నా. జగిత్యాల శాసనసభ్యునిగా ఏదైతే ఎగువ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 అంటారు, దీన్ని ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఆయకట్టు 1 ఎకరం కూడా ఎండొద్దు. ఎర్రటి ఎండాకాలంలో కూడా గత 3 సంవత్సరాలుగా ప్రతి చెరువు కూడా నింపుతూ ఉన్నాం తాట్లవాయి అవతల దానిక. ఈ రకంగా మళ్ళీ ఈసారి కూడా ఈ చెరువులన్నీ ఇక్కడ తాట్లవాయి వరకు కావచ్చు, బీర్పూర్ మండలంలో మంగళ వరకు కావచ్చు, జగిత్యాల మండలంలో గుట్రాజపల్లి వరకు కావచ్చు, అటు ధర్మపురి వరకు ఈ ప్రాంతం అంతా కూడా చెరువులతో మళ్ళీ ఎండాకాలం కూడా జలకళ ఉండాలంటే ఈ ఎస్ఆర్ఎస్పి నీరును వరద కాలువ ద్వారా కిందికి తరలించొద్దని చెప్పి నేను రైతన్నల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ పరిష్కారం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా అతి త్వరలో కనుగొనాలి. మీరు వృధాగా పోతున్న నీరును కాపర్ డ్యామ్ వేసి టెంపరీగా లిఫ్ట్ చేసి వాటి వాడుకోవాలి. ఎస్ఆర్ఎస్పి నీటిను ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాలుగా కాళేశ్వరం మన వరప్రధాని, రైతన్నలకు వరప్రధాని, తాగునీటికి వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా దెబ్బతిన్నా అని పునరుద్ధరించాలి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.